సో డాక్టర్ గారు చాలా మంది ఇండియన్ టైప్ సీట్స్ ఉంటాయి మోషన్కి వెళ్ళటానికి, కమ్ముడమ్ము ఒకటి అంటుంటారు. ఏ వయసు వాళ్ళని మొదటి నుంచి కమ్ముడే వాడమని అంటున్నారు సార్ డాక్టర్ గారు. అది ఏది కరెక్ట్ అంటారు రెండిట్లో? ఇండియనా? ఎక్కువ మంది సామాన్యులందరూ కూడా డౌట్ అనమాట. ఏది వాడమంటారు? ఏది అనుకూలంగా ఉంటే అది వాడమంటారా లేదంటే? సో ఇది ఒక డిబేటబుల్ టాపిక్ కదా యాక్చువల్గా. ఎందుకనంటే ఒకప్పుడు ఇండియన్ టాయిలెట్సే ఉండేటివి. మొత్తం ఇండియా, మనం ఇన్ని కోట్ల జనాభా ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేసేవాళ్ళు. అప్పుడు ఎప్పుడు కూడా ఈ గట్ ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే ఈ యానస్ దగ్గర ప్రాబ్లమ్స్ కానీ, ఈ ఫిషర్స్ కానీ, ఫిస్టులాస్ కానీ, లేదంటే పైల్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ చాలా తక్కువ ఉండేవి. కానీ ఇప్పుడు ఇవి ప్రతి ఇంట్లో ఒకరికి అయిపోయినాయి, చాలా చాలా ఎక్కువ మందికి అయిపోయినాయి. ఇప్పుడు మీరు కదిలిస్తే ఇది చెప్పుకోలేని విషయం, కానీ చెప్పుకోరు, కానీ దాంట్లో ఉన్న ప్రాబ్లం అర్థం కావట్లేదు. సో వెస్టర్న్ స్టైల్ టాయిలెట్స్ వల్ల వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి. రెండోది, వెస్టర్న్ స్టైల్ టాయిలెట్స్ ఎందుకు వాడాలి, ఇండియన్ స్టైల్ టాయిలెట్స్ ఎందుకు వాడాలి, వెస్టర్న్ స్టైల్ టాయిలెట్స్ ని ఇండియన్ స్టైల్ ఆఫ్ మెథడాలజీకి ఎట్లా మార్చుకోవచ్చు అని చెప్పడానికి, ఇండియన్ స్టైల్ ఆఫ్ టాయిలెట్స్ లో కూర్చోవటం వల్ల మన మోకాళ్ళు కంప్లీట్ గా బెండ్ చేసి కూర్చోవడం జరుగుతుంది. మనకి ఆరిఫేస్ దగ్గర కన్స్ట్రక్షన్ మజిల్ అని ఉంటుంది, అది రిలాక్స్ అవుతుంది. మనం ఆ సీట్ లో అలా కూర్చోవడం వల్ల మనం మొత్తం కూడా ఒక్కసారిగా క్లియర్ గా ఒక 3 నిమిషాల నుంచి 5 నిమిషాల్లో క్లియర్ చేసుకుని వచ్చేస్తారు. ఇప్పుడు అలా కాదు. టాయిలెట్ సీట్ లో అది సీట్ లాగా ఉండేసరికి అది సీట్ అనుకుని కూర్చొని అరగంట గంట ఫోన్లు, ఇన్స్టాగ్రామ్లు, వాట్సాప్ లో అక్కడే చూస్తున్నారు, కొంతమంది పేపర్లు కూడా అక్కడే చదువుతున్నారు. సో దిస్ మేక్స్ దెమ్ ఇన్ ఏ ప్రాబ్లం. ఇది ఒక పెద్ద ప్రాబ్లం అవబోతుంది నెక్స్ట్ ప్రతి జనరేషన్ కాదు, ఉన్న ఇంట్లో ఉన్న ఒకరికి అనుకుంటే రేపు ఇంట్లో నలుగురికి ఉంటుంది. సో ఇలా రాకుండా ఉండటానికి ఏం చేయాలి? సో ఇండియన్ స్టైల్లో కూర్చుంటే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, సరే వెస్టర్న్ స్టైల్లో కూర్చుంటే ఇంకో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఇండియన్ స్టైల్లో కూర్చొని మోకాళ్ళు బెండ్ చేసి కూర్చోవటం వల్ల లేచేటప్పుడు పడే ఇబ్బంది ఎక్కువగా ఉంది. సో దీన్ని అవాయిడ్ చేయడానికి వెస్టర్న్ స్టైల్ అనేవి వచ్చాయి. కానీ వెస్టర్న్ స్టైల్ ని కూడా కంప్లీట్ గా మనం ఇచ్చేసుకోకుండా దీనికి ఒక స్టూల్, అంటే దీన్ని పార్టీ స్టూల్ అని ఒక చిన్నది స్టార్ట్ చేశారు. దీంట్లో మినిమం హైట్, అంటే మామూలుగా మనం ఇలా కూర్చుంటాం టాయిలెట్ సీట్ 90 degrees లో, దీనికి ఇలా కూర్చునేటట్టుగా, అంటే కాళ్ళు కొంచెం పైకెత్తి కరెక్ట్ గా ఆ స్టూల్ మీద కాళ్ళు పెట్టి కూర్చునేలాగా, అంటే మనం కూర్చున్న స్టైల్ కొంచెం ఇండియనైజ్డ్ స్టైల్ గా ఉంటుంది. ఓకే, ఇండియనైజ్డ్ స్టైల్ ఇన్ వెస్టర్న్ టాయిలెట్ లాగా. మోకాళ్ళ మీద ప్రెషర్ ఉండదు, కాళ్ళు తీయగానే ఈజీగా తీయగలరు, లేట్ అని కూడా ఈజీగా ఉంటుంది. ఇక్కడ మెయిన్ గా దీంట్లో జరిగేది ఏంటంటే ఇండియనైజ్డ్ స్టైల్ ఆఫ్ వెస్టర్న్ స్టైల్లో కూర్చున్న వల్ల వీళ్ళు కాళ్ళు పైకి ఉండటం జరుగుతుంది. దీనివల్ల అక్కడ కన్స్ట్రిక్టర్ మజిల్ ఏదైతే ఉందో, మనకి మోషన్ మామూలుగా నిలబడినప్పుడు కూర్చున్నప్పుడు ఎక్కడ రాకుండా ఉండదు, ఏదైతే కన్స్ట్రిక్టర్ మజిల్ అంటారు, గట్టిగా పట్టుకుని ఉంటుంది మోషన్ కిందకు వచ్చేయకుండా. సో దాన్ని మనం అలా కూర్చోవటం వల్ల మోకాళ్ళతో, అంటే మన కాళ్ళతో పొట్ట మీద కొంచెం ప్రెషర్ ఇవ్వడం జరుగుతుంది. రెండోది, అక్కడ ఏదైతే లార్జ్ ఇంటెస్టైన్ లో ఉన్న లాస్ట్ మలం ఏదైతే ఉందో దాని మీద కంప్రెషన్ జరుగుతుంది. ఒక్కసారిగా డెఫికేషన్, అంటే ఒక్కసారిగా క్లియర్ గా మొత్తం క్లీన్ అవడం జరుగుతుంది. దీని వల్ల వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. పైల్స్ కానీ, ఫిస్టులాలు కానీ, ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి వాళ్ళు బయటపడడం జరుగుతుంది. రెండవది, చాలా తక్కువ టైం టాయిలెట్ సీట్ లో కూర్చోవడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే చాలా మంది ఈ ముక్కుతూ లేదంటే చాలా ప్రెషర్ పెడుతూ వెస్టర్న్ స్టైల్లో కూర్చొని చేయటం వల్ల వాళ్ళకి కన్స్ట్రక్షన్, అంటే ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ వల్ల, ప్లస్ ఈ ఫిషర్స్, అక్కడ వచ్చిన చిన్న చిన్న గీతలు కోతల వల్ల ఆ ప్రాబ్లమ్స్ పెరిగి ఇన్ఫెక్షన్స్ అయ్యి చాలా మంది ఇబ్బంది పడతారు. పొగుళ్ళు అంటారు, బ్లీడింగ్ వస్తుంది అంటారు, మోషన్ లో బ్లడ్ పడుతుంది అంటారు, ఇలా చాలా రకాల వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సరే, ఎక్కువగా మన ఇండియన్, అంటే మన భారతీయులకి ఆడపిల్ల 16 ఏళ్ళు వచ్చిన తర్వాత చాలా కేర్ తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మెచ్యూర్ అవుతారు. వాళ్ళకి మొదటి నుంచి ఎందుకంటే వాళ్ళకి ఫ్యూచర్ లో భవిష్యత్తులో వాళ్ళ పిల్లలు కనాలి, ఎక్కువ కేర్ తీసుకోమంటారండి. అంటే ఎక్కువ ఎటువంటి కేర్ తీసుకుంటే మంచిది అంటారు ఆడపిల్లల విషయంలో ప్రత్యేకంగా అదొకటి. అలాగే మోనోపాజ్ అని ఒకటి వస్తుంది ఆడవాళ్ళకి. అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అటువంటి స్త్రీలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ పరంగా, ఆర్థోపెడిషియన్స్ పరంగా చెప్పండి. సో అప్పుడే మొదలవుతున్న జీవితం, అప్పుడే వాళ్ళు
ఆ 16, 18 అంటే టీన్ ఏజ్ కి వచ్చిన టైంలో వాళ్ళు మెచ్యూర్ అవుతారు. వాళ్ళ ఎముకలు కూడా బ్లీడింగ్ వల్లనో దీని వల్లనో అప్పుడే మెన్సెస్ స్టార్ట్ అవడం వల్లనో ఈ ఐరన్ అనేది లోపల ఉన్న బ్లడ్ అనేది కొంత పోవడం స్టార్ట్ అవుతుంది. అమ్మాయిలు ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్ గా వాళ్ళ డైట్ లో ఒక అంటే ఆకుకూరను ఒక డైట్ లో ఒకరు చేసుకోవటం, వివిధ రకాల ఇప్పుడు ఇంతకుముందు నువ్వులు ఉండలని, ఈ శనగపప్పులు ఉండలని, ప్రోటీన్, ఈ ఫుడ్స్ అనేటివి రోజుకు ఒక్కసారైనా దాన్ని తీసుకోవటం వల్ల అమ్మాయిలకి అది ఒక కేర్ తీసుకోవటం, అంటే బోన్ ని స్ట్రాంగ్ చేయటం, ఐరన్ ని తీసుకోవటం, హిమోగ్లోబిన్ అనేది మెయింటైన్ చేయటం, బ్లడ్ ఎక్కువ పోకుండా దాన్ని జాగ్రత్తలు పరచుకోవటం, పెయిన్ ని తగ్గించుకోవటం. సో ఇలాంటి వల్ల వాళ్ళు ఆ ఏజ్ లో వాళ్ళ కేర్ అనేది చాలా వరకు ఇంపార్టెన్స్ ఉంటుంది, వాళ్ళు ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. వాళ్ళని చాలా వరకు ముందు రోజుల్లో ఒక చోట ఉంచేసేవాళ్ళు, ఎక్కడికి వెళ్ళనీయకుండా చూసేవాళ్ళు. ఇప్పుడు ఆ జనరేషన్ పోయింది. ఇప్పుడు అందరూ సైకిల్ దొక్కుతున్నారు, అందరూ బయట తిరుగుతున్నారు, ఆటలు ఆడుతున్నారు, అండ్ దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్ సెల్ఫ్. అండ్ ఇప్పుడు కొంత జనరేషన్ కి చాలా వరకు ఈ వెసులుబాట్లు వచ్చి చాలా వరకు వాళ్ళు ఫ్రీగా ఉండగలుగుతున్నారు. ఇదే మెనోపాస్ ఏజ్ లో అయితే, అంటే ఇది స్టార్ట్ అయ్యింది అక్కడ ఎండ్ అవుతుంది. ఎండ్ అయ్యేటప్పుడు ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ లో యాక్చువల్ గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లో ఏమవుతాయంటే వాళ్ళకి ఎముక అనేది చాలా వీక్ అవుతూ ఉంటుంది. అండ్ వాళ్ళు చేయాలనుకున్న పనులు ఏదైనా కూడా చాలా కష్టం మీద, ఏదైనా బరువు ఎత్తాలన్నా కూడా కష్టంగా ఉంటుంది. ఏదైనా చిన్న పని ఎక్కువ టైం చేయాలనుకున్నా కూడా బోన్స్ సహకరించవు, బాడీ సహకరించదు. ఇలా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి చాలా వరకు వాళ్ళ దాంట్లో చూస్తుంటాం. అండ్ మూడ్ స్వింగ్స్ అంటే చిరాకు పడటం, ఊరికే కోపం రావటం, లేదంటే బ్లడ్ ప్రెషర్ అనేది పెరగటం, ఇవన్నీ కూడా ఒక ఏజ్ అంటే మెనోపాజ్ వస్తున్న ఏజ్ నుంచి ఇవి చాలా మందిలో చూస్తుంటాం. ఆర్థోపెడిక్ పరంగా అయితే ఎముకలు వీక్ అవడం అనేది ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల జరుగుతుంటాయి. వాళ్ళకి కాల్షియం స్టార్ట్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అదే వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ లో ఉంటే దాదాపు అమ్మాయిల్లో ఒక 40 నుంచి 50% మంది అమ్మాయిల్లో మెనోపాజ్ కి వెళ్తున్న వాళ్ళలో ఆస్టియోపోరోసిస్ అనేది ఆటోమేటిక్, అంటే ఆల్రెడీ కొంత ఆస్టియోపీనియా ఉండి దాని ఆస్టియోపోరోసిస్ లోకి వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళకి ఎముక అనేది చాలా వీక్ అయి ఒళ్ళంతా నొప్పులు, చేతుల నొప్పులు, ఏదైనా పట్టుకొని చిన్న గిన్నె లేపడానికి కూడా నొప్పులు అంటుంటారు. సో ఇవన్నీ కూడా ఆ ఏజ్ లో జరుగుతుంటాయి. వాళ్ళకి కాల్షియం, డి విటమిన్ అండ్ ఆస్టియోపోరోసిస్ ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు. అలాంటివి చేయించుకోవడం వల్ల వాళ్ళు చాలా బెనిఫిట్ అవుతారు. అంటే మీరు ఒక ఆర్థోపెడిషియన్ గా ఎటువంటి ఫుడ్ తీసుకోమంటారు? అంటే ప్రతి ఒక్కరు కూడా, అంటే లేదంటే చిన్నపిల్ల ఏ ఫుడ్, లేదంటే మహిళలు, పురుషులు, లేదంటే సీనియర్ సిటిజన్లు, అలా ఏమైనా మనం విభజించచ్చుంటారా? ఖచ్చితంగా అందరు కలిపి ఒకే ఫుడ్ ఇవ్వమంటారండి? లేదంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు ఒక డైట్ ఆఫ్ షెడ్యూల్ కానీ మెయింటైన్ చేయగలిగితే ఇది ఎవరైనా కూడా ఒక కొంత మోతాదులో బాదాం కావచ్చు, డేట్స్ కావచ్చు, వాటర్ మిలాన్ కావచ్చు, పప్పాయ కావచ్చు, ఎగ్స్ 2 కావచ్చు, మిల్క్ కావచ్చు. సో ఇవన్నీ ఒక డేలో యాడ్ చేయగలిగితే, అంటే సరైన మోతాదులో కొంత యాడ్ చేయగలిగితే ఇది ఎవ్వరికి ఎటువంటి సమస్యలు లేకుండా వెళ్ళిపోతుంది. దీంట్లో చెప్పిన దాంట్లో ప్రోటీన్ ఉంది, కార్బోహైడ్రేట్ ఉంది, మినరల్స్, మైక్రో మినరల్స్ ఉన్నాయి, అండ్ ఐరన్ ఉంది, అండ్ కాల్షియం ఉంది, అండ్ ఇలా చాలా రకాల న్యూట్రిషన్స్ కలగలిపిన ఒక చిన్న గ్రూప్ అన్నమాట. ఇవన్నీ కలిపిన ఒక బ్యాలెన్స్డ్ డైట్ అండి. ఇది వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ అని ఏం లేదు. ఇప్పుడు ఎగ్ కూడా వెజిటేరియన్ కింద వచ్చేసింది కాబట్టి, దాంట్లో లైఫ్ లేదని చెప్పి NECC దాంట్లో వచ్చింది కాబట్టి, ఎగ్ కూడా ప్రతి ఒక్కరు తన దినచర్యలో చేయగలిగితే, చిన్న పిల్లల దగ్గర నుంచి, అంటే ఏజ్ అరౌండ్ వాళ్ళ 5 years స్టార్ట్ అయినప్పటి నుంచి వాళ్ళ టిల్ ఎండ్ దాకా ఈ డైట్ గాని ఫాలో అవుతూ ఉన్నాడు, వాళ్ళకి చాలా వరకు, అంటే రోజులో మీరు ఏదైనా తీసుకుంటూ ఉంటారు. సో బట్ ఇవి తీసుకోవడం వల్ల మీ బ్యాలెన్స్ డైట్ అని అంటారు. ఈ బ్యాలెన్స్ అనేటివి అన్నిటినీ క్లియర్ చేసుకున్న వాళ్ళు అవుతారు. రెండోది, ఎప్పుడైతే ఈ డైట్స్ మనం కరెక్ట్ గా ఫాలో అవుతూ ఉన్న వాళ్ళకైతే ఆయిల్స్ చాలా వరకు తగ్గించుకొని అంటాం. ఒక ఏజ్ 40 దాటిన వాళ్ళకి ఆయిల్స్ ఎక్కువగా తీసుకోకుండా ఉండటం, అంటే ఇదంతా కూడా ఒక కండెన్స్డ్ ఫార్మ్. అంటే ఒక 5 kgs ఒక గ్రౌండ్నట్ తీసుకెళ్ళగలిగితే ఒక బాటిల్ ఆయిల్ మాత్రమే వస్తుంది. సో ఆ ఆయిల్ అనేది చాలా ప్యూరిఫైడ్ అండ్ చాలా కంప్రెస్డ్ దీంట్లో ఉంటుంది. సో ఇట్ హ్యాస్ మోర్ ఎనర్జీ ఎఫిషియెంట్, అంటే
ఎనర్జీని ఎక్కువ ఇవ్వడానికి ఇచ్చే ఒక ఆయిల్ అన్నమాట. ఇది టేస్ట్ ఎక్కువ ఉంటుంది. ఓకే. మన టేస్ట్ ని నమ్మితే మన బాడీ కూడా అంతే ఎనర్జెటిక్ గా యూటిలైజ్ చేసుకోగలగాలి. ఎక్సర్సైజెస్ ద్వారానో లేదంటే ఇంకొక యాక్టివిటీ ద్వారానో స్పోర్ట్స్ ద్వారానో దాన్ని ఖర్చు చేయగలగాలి. ఖర్చు చేయలేనప్పుడు ఇది ఫ్యాట్ గా మారిపోతుంటుంది. సో అలాంటప్పుడు ఈ డైట్స్ అనేటివి